నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టీవీకే పార్టీ అధినేత విజయ్ కాసేపటి క్రితమే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఏ రేంజ్ ప్రొటెస్ట్ చేసింది, అది ఎంత పెద్ద చర్చ జరిగింది అనేది మనం చూసాం. ఆ అంశానికి సంబంధించి తమిళనాడులో ఈ ప్రొటెస్ట్‌లకు సంబంధించి విద్యార్థులు వెళ్లకుండా, అటువైపు మద్దతు ఇవ్వకుండా చూసుకోవాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇండియా కూటమి నుంచి సపోర్ట్ తీసుకున్న విజయ్ ఈ తరహా కామెంట్స్ చేయడము అనేది ఎలా చూడాలి? మరి ఏదన్నా విభేదాలేమన్నా వచ్చాయా? ఎమ్మెల్యేలను తీసుకున్నంత మాత్రాన మరి ఇండియా కూటమితో సపోర్ట్‌లో ఉన్నాడని అనుకోవడానికి ఆస్కారం లేదా? మరి విజయ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఏం చెప్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. టీవీకే పార్టీ అధినేత విజయ్ కాసేపటి క్రితమే ఈ ప్రొటెస్ట్‌లకు సంబంధించి ఒక ఉత్తర్వులు వెలువ చెప్పడం జరిగింది. మరి ఇండియా కూటమి వాళ్ళకేమో సపోర్ట్ చేస్తుంది. ఈయన ఇప్పుడు ఆ ప్రొటెస్ట్‌లకు సంబంధించి వెళ్ళకూడదు అంటూ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళకక్కడ చెప్పడం జరుగుతుంది. ఏంటి మరి ఈ స్టేట్మెంట్స్ అనేవి? స్టేట్మెంట్స్ అంటే ఆయన నిజంగా ఈ ఉత్తరం ఇచ్చుంటే ఆయన సర్వైవల్ కి చాలా వాల్యూ ఇచ్చుకుంటున్నారని మనం భావించాం. ఓకే. ఆయన సొంత ఆత్మహత్య చేయట్లేదు, జాగ్రత్తగా ఉన్నాడు అని అనుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో వచ్చింది ఇండియా కూటమి గురించి వచ్చాడా? ఆయన రాలేదే. వాళ్ళంతా ఇతన్ని ఓడించడానికి తిరిగారు, పిచ్చోడు అన్నారు, యాక్టర్ అన్నాడు, వాడి పెళ్లి మీద ఇసిరారు, అన్ని చేశారు, క్యారెక్టర్ మీద ఇసిరారు, చేశారు. అందువల్ల అతను ఇండియా కూటమిలో ఏదో రుణపడి ఉన్నాడంటే కాదు. ఇండియా కూటమి నుంచి ఎవరెవరైతే బయటికి పారిపోయి వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి లైఫ్ ఇచ్చేది. వాళ్ళ జీవితాల్లో 65 సంవత్సరాల్లో మంత్రి లేని చోట వాళ్ళని మంత్రులు చేశారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, బజార్లో తిరిగే పార్టీకి మంత్రి పదవి ఇచ్చాడు. ఓకే. అతను ఆయుష్, అతని ఆరోగ్యం కోసం ఎదురు చూసి దండం పెడుతున్నారు డైలీ. వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళ అదృష్టానికి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. పీక్ టైంలో సపోర్ట్ చేసింది వాళ్ళే కదా సార్. నేను మెడ్రాస్ లో చదువుకునే టైంలో డిఎంకే గవర్నమెంట్ ఫస్ట్ వచ్చింది హై స్కూల్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళే పరిపాలించారు డిఎంకే ఏది. సో పెద్ద మార్పు వచ్చింది. వాళ్ళ అదృష్టం వాళ్ళు నమ్మలేకపోతుంది. సో విజయ్ హెల్త్ కోరుకుంటారు. ఇండియా అలయన్స్ తో పార్ట్నర్ గా ఉంటే ఏమొస్తుంది అతనికి? ఏమొస్తుంది? అందుకనే జాయిన్ అవ్వలేదు. తర్వాత ఓకే ఎలక్షన్ టైంలో కలుద్దాం, చేసుకుంటాం, ఇంకా టైం ఉన్నారు, 3 సంవత్సరాలు టైం. సో అందువల్ల అతను ఏమి ఇన్హిబిషన్ లేదు. దానికంటే గత 3 రోజులు బట్టి ఒక పెద్ద విషయం జరుగుతుంది కదా. ఆయన మంత్రి, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన స్పోక్స్ పర్సన్స్ టీవీలో విజయ్ ప్రధానమంత్రి అవ్వాలి, మా అంబిషన్ అది అంటూ మొదలు పెట్టారు. అవును. మరి ఇక్కడ ఇండియా అలయన్స్ తరఫున ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా. ఆయన ఇలా వస్తాడు అనుకున్నాడా? ఒక ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ అంటారు ఇంగ్లీష్. అయితే ఒక పెద్ద సైంటిస్ట్ ఒక జంతువుని తయారు చేసాడు ప్రజల మీద వదులుదామని. ఆ జంతువు ఆయనే తినేసింది లాబొరేటరీ. సో అలాగా ఇప్పుడు విజయ్ నాకు ప్రధానమంత్రి వద్దంటలేదే. వాళ్ళు పొగడతానక స్ట్రాటజిక్ గా మా ఊడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటున్నారు. సో ఇండియా అలయన్స్ కి పెద్ద ఇబ్బంది తీసుకొచ్చి పెట్టాడు. అంటే ప్రెసెంట్ కాక్రోచ్ జనతా పార్టీ కరోనా కన్నా సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్తుంది ఇండియా కూటమి. రాహుల్ గాంధీ కొంత ఈ సమస్యను అడ్రస్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఈ డెసిషన్ తీసుకోవడము యూత్ కి సంబంధించి అని అంటే అటు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదంటారా? ఏం లేదు. తర్వాత ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేసింది? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ పేరు ఎత్తలేదే ఈవేళ వరకు. పేరే ఎత్తలేదు. యువకులు టీ షర్ట్స్ అవన్నీ అంటున్నారు కానీ అనలేదే, ఎక్కడ అనలేదే. వాళ్ళకి ఉన్న ఫిలాసఫీ ఏంటంటే ఈ పాత వాళ్ళందరినీ తీసేయాలి, అందరిని తీసేయాలి, వీడు ఒక్కడే ఎక్సెప్షన్ అని ఎక్కడంటారు. సో అది విజయ్ ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్పారు కాబట్టి నేను స్పెక్యులేట్ చేస్తున్నా. అతను ఎందుకు అన్నాడు, నేనే యూత్ కదా, నేనే జల్దీ కదా, నాకే ఓటర్లు కదా ఆయన అనుకుంటున్నాడు. ఇంకోడెవడు అని ఆయన చెప్పేది ఆయనే యువకుడు కదా, ఆయనే యూత్ లీడర్ కదా, ఆయనే జెన్జీ.
తీసుకొచ్చారు నా అధికారంలో, ఇంకెవరు ఏంటి అని ఆయన అంటున్నాడు. ఉమ్. సో అందువల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పి, చాలా అంటే interest. ఇప్పుడు బీజేపీకి దగ్గర అవడం కోసము ఎందుకంటే నీట్ ని రద్దు చేయాలని మొదట వాయిస్ వినిపించిందే విజయ్ గారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ నీట్ కి సంబంధించే ఆ ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు యూత్ అటువైపు వెళ్ళకూడదు అంటూ ఆయన ఆపే ప్రయత్నం చేస్తే ఎంతవరకు ఆగే సిచ్యువేషన్స్ ఉంటాయి? దాన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేసే సిచ్యువేషన్ లేదంటారా? ఒకటి నీట్ అనేది ఆయన మొదట ముఖ్యమంత్రి కాదు, డిఎంకే కూడా అన్నారు, ఈడిఎంకే అన్నారు. ఉమ్, ఈయన కూడా ఆ పాఠమే పాడుతున్నారు, ఆ పాటే పాడుతున్నారు, కొత్తగా ఏమన్నా ఉమ్, ఉమ్, ఇలాగా కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల వెళ్ళొద్దు అన్నదని మనం కన్ఫర్మ్ చేసుకుంటే మనం ఉమ్. ఆలోచించవచ్చు. అని ఉంటాడా, ఓకే. అని ఉండొచ్చు. ఇక నాకు గొడవలు ఎందుకు అని, నేను అన్ని చేస్తున్నాను కదా అని ఆ కాన్ఫిడెన్స్తో అని ఉండవచ్చు. కానీ అది ఇండియా అలయన్స్ మీద ఏమో పెద్ద మర్యాద మమకారం ఉంది ఏమి లేదు. ఉమ్, నాకే ప్రధానమంత్రి కావాలన్న వ్యక్తి ఇంకేంటి వాళ్ళకి, ఉమ్, ఆయన ఇప్పటి వరకు నాకు అక్కర్లేదు, నేను చాలా నాకు అనుభవం లేదు, పెద్దలు ఉన్నారు ఇండియా అలయన్స్ లో, ఏం అనలేదు కదా. సో ఎంత ఛాలెంజ్ అయిపోయాడు వాడు ఇండియా అలయన్స్ కి. ఓకే. నిజంగా ఆయన నాకు ప్రధానమంత్రి కావాలి అంటే చాలా మంచి క్యాండిడేట్ ఆపోజిషన్. ఉమ్, ఉమ్, పాత బ్యాగేజ్ ఏం లేదు, కొంచెం సీజన్డ్ మ్యాన్ లాగా ఉన్నాడు, యాక్టరు, అన్ని పట్ల తెలుసు. కొద్దిగా యూత్కి ఆయన లైఫ్ స్టైల్ ఆయన వ్యవహారం appealing గా ఉంటుంది. ఉమ్, ఇంకా జేబులు నిలుపుకోవట్లేదు, పూర్తిగా డబ్బులు తినేసి అది చేయటం లేదు. వాళ్ళ బంధువుల్ని పిల్లల్ని తీసుకొచ్చి అందరి నెత్తి మీద పెడతలేదు ఉమ్. వాళ్ళ పదవులు ఇమ్మని. ఒక ఆయన లైఫ్ లో చాలా మంది అది కాంప్లికేటెడ్ అంటారు, కానీ నేను కాంప్లికేటెడ్ కాదు. ఓకే. ఆయన సొంత లైఫ్ లో ఉన్న ఇష్యూస్. సో అవన్నీ ఉండగా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, నేనే ప్రధానమంత్రిగా ఉంటానంటే ఇండియా అలయన్స్ కి అసలు నిద్ర పట్టదు. ఇంకా అంతే కదా. నేను ఇది ఎక్కడి నుంచి తయారు చేశాం, ఎలా ఉమ్, వచ్చాడు, అట్రాక్టివ్ ఫిగర్. ఆయన అలయన్స్ క్యాండిడేట్ అయితే బీజేపీకి డేంజర్. ఆయన డిక్లేర్ చేశారు బీజేపీకి, కానీ డిక్లేర్ చేస్తారా, చచ్చినా చేయరు, అందుకనే పాలైపోతారు. కొత్త మొహం కావాలి, కొత్త మొహాలు కావాలి, ఓకే. కొత్త అంటే ఫేస్ నార్మల్ కావాలి. గా ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు పక్కకు తప్పుకున్న టీవీకే మళ్ళీ సందిగ్ధంలో పడే అవకాశం ఉంటుంది కదా. మరి అంత డేర్ స్టేట్మెంట్ ఇవ్వడం అని అంటే ఎలా చూస్తారు? కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 5-6 ఏడీఎంకే ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. ఉమ్, ఆయన పిలిస్తే ఒకే తప్పు చేశాడు, క్యాబినెట్ ఫుల్ గా ఫిల్అప్ చేసుకున్నాడు, అది తప్పు. ఉమ్. ఓ ఓకే. 10 ఖాళీలు ఖాళీ ఉంచుకోవాల్సింది. ఉమ్, 10 ఖాళీలు ఉంచుకుని ఉంటే మొత్తం ఏడీఎంకే కొట్టు మూసేసి వెళ్ళిపోతుంది. ఓకే. ఏంటి వీడు పళనిస్వామి వెనకాల వెళ్ళేది ఏంటి, వాడు ఏం పెడతాడు, 10 సంవత్సరాలు అయిపోయి ఉమ్, వెళ్ళిపోతాడు. సో ఆయనకి ఆ డేంజర్ ఏం లేదు. చాలా క్లవర్ గా ఓకే. 5గురితో రిజైన్ చేయించాడు. ఆ బై ఎలక్షన్స్ లో 5గురు గెలిస్తే అతనికి ఇంకెవరు అక్కర్లేదు. ఓకే. సో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఉమ్, నేను చాలా చోట్ల ఆయన ఒపోజ్ చేస్తూ ఉంటా నేషనల్ టీవీ మీద, కొన్ని ఉమ్, కారణాలకి, ఏం పెద్ద సెల్ఫిష్ కారణాలు కాదు, కారణాలకి. ఉమ్. బట్ అతను ఫూల్ అని ఎందుకు అనుకోవాలి, స్పెక్టాక్యులర్ విక్టరీ గెలిచేది కదా, ఖచ్చితంగా. స్పెక్టాక్యులర్ విక్టరీ గెలిచేది కదా. అందువల్ల ఇంకా నీతులు ఏం చెప్పట్లేదు కదా, ఉమ్. కేజ్రీవాల్ అంటే అతి నీతులు చెప్పిపోయాడు, చెప్పట్లేదు. ఉమ్, సో ఇంట్రెస్టింగ్, ఉమ్. లెట్ us వాచ్ హిమ్. ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఛాలెంజ్ గా ఓకే. వస్తాడా, ఇంకా అతన్ని ఇండియా అలయన్స్ లో ట్రబుల్ చేయాలంటే చాలా మంది ఆయన ప్రధానమంత్రిగా బాగుంటాడంటే ఫినిష్ అయిపోతాడు. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు అంటే తమిళనాడు మీడియాలో కొంత ఎలిగేషన్ ఏం చేస్తున్నారంటే, ఇంకా విజయ్ హీరోటిక్ గానే ఉన్నారు కానీ, సీఎం లుక్ లోకి రాలేకపోతున్నారు. ఇంకా ఆయన హీరోటిక్ బిహేవియర్ లానే కనిపిస్తుంటూ కొన్ని కథనాలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దీని గురించి మీ ముందు పెడితే ఏం మాట్లాడతారు? జయలలిత, ఎంజీఆర్ వాళ్ళు కూడా ఇలాగే ఉండేవారు కదా, వాళ్ళు ఎవరిని కలిసేవారు కాదు. ఓకే. మా చారిస్మా పోతాది,
జయలలిత ఇంటికి మంత్రులు వెళ్ళి ఇంటర్కామ్ లో మాట్లాడాలి. మంత్రులను పిలిస్తే వాడు పక్క గదిలో కూర్చుని ఆమె రెడీ అయినప్పుడు ఇంటర్కామ్ ఆన్ చేసి చెప్పురా అంటారు తమిళ్లో. చెప్పు. మోహానికి చాలా తక్కువ మందిని కలిసి. ఒకటి. ఎంజిఆర్ ఇంకా గొప్ప, ఎవరిని కలిసేవాడు కాదు, కలిసేవాడు. సో అతని పద్ధతి అతనిది, అతని స్టైల్ అతను. ఒక సెలబ్రిటీ, ఒక సినిమా స్టార్, వాళ్ళకి వేరే. మీరు అంత దూరం ఎందుకు వెళ్ళాలి? మమతా బెనర్జీ బెంగాల్లో ఒకే ఒక పాలిటీషియన్ భారతదేశంలో ఆడోళ్ళకి టికెట్లు ఇచ్చి సక్సెస్ఫుల్ లేడీస్ అంటున్నా, యాక్ట్రెసెస్, రైటర్స్, మ్యూజిషియన్స్ టికెట్లు ఇచ్చి ఎంపీలు ఎమ్మెల్యే చేశారు. ఆ ఒక్కటే మొదలు తీసుకొచ్చాక వాళ్ళు చాలా మంది వదిలేశారు. మొన్న అందరూ వెళ్ళిపోయాక ఒక యాక్ట్రెస్ ని అడిగితే, నీకు మమతా బెనర్జీ టికెట్ ఇచ్చింది కదా, నువ్వు ఎంపీ అంటే ఏమన్నది? మేము సెలబ్రిటీస్, మా మోహన్ చూసి ఇచ్చింది. ఎంత చక్కటి మాట అన్నారు. మేము సెలబ్రిటీ, మోహన్ చూసి ఇచ్చింది అన్నారు ఆ యాక్ట్రెస్. కరెక్ట్. మా మోహన్ చూసి ఇచ్చింది, మాకు ఊరికనే పెట్టారా? మేము ప్రజల్లోకి వెళ్ళి కనపడితే లొంగేవారు. కరెక్ట్. సో ఇది విజయ్ ఇస్ అ సెలబ్రిటీ. అతన్ని మన లెక్కలు వేసుకుని మీకు నాకు కనపడే రాజకీయ నాయకులు వాళ్ళు తెలివితేటలు, వాళ్ళు డప్పాలు, వాళ్ళు డబ్బులు వేసుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్ గా చెప్పేశారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.